నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హార్ట్ బీట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఇది మనము ఏ విధంగా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే పీరియడ్ అనేది స్కిప్ అయిన తర్వాత మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఫస్ట్ స్కాన్లో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకోసము అని అంటే యూజువల్గా మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినా కానీ మనకి సాక్ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏంటి అని అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి సాక్ అనేది యూట్రస్లో కనిపించినప్పుడు మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి అని అంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో కాకుండా ట్యూబ్లో ఉంటుందన్నమాట. సో అటువంటి కేసెస్లో మనం ఇమీడియట్గా దాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే అది గ్రో అవుతున్న కొద్దీ మనకి ట్యూబ్ రప్చర్ అయ్యి పేషెంట్ సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది పేషెంట్ లైఫ్కే రిస్క్. కాబట్టి మనం ఇనీషియల్ స్క్రీనింగ్ అంటే సాక్ అనేది యూట్రస్తో ఉందా లేదా మనం స్క్రీన్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ దీని తర్వాత మనకి యూజువల్గా హార్ట్ బీట్ అనేది 6 వీక్స్ టైంలో స్టార్ట్ అవుతుంది. లైక్ 6 వీక్స్ టైంలో జస్ట్ కార్డియాక్ ఫ్లిక్కర్ అంటే జస్ట్ హార్ట్ అనేది చిన్నగా కొట్టుకున్నట్టు మనకు స్కాన్లో కనిపిస్తుంది. బట్ మేజర్గా మనం దాన్ని అప్రిషియేట్ చేయలేము. మేజర్గా మనం దాన్ని 7 వీక్స్ తర్వాత స్కాన్లో అప్రిషియేట్ చేయగలం అనమాట. సో యూజువల్గా 5 వీక్స్కి కన్ఫర్మేషన్ స్కాన్ తర్వాత 7 వీక్స్ తర్వాత ఇంకో స్కాన్ ఉంటుంది. అది ఫీటల్ వయబిలిటీ స్కాన్ అంటాం మనం. సో దాంట్లో ఏంటి అంటే మనం బేసిక్గా ఫీటల్ హార్ట్ రేట్ అనేది చూసి పేరెంట్స్కి కూడా చూపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ హార్ట్ బీట్ అంతా నార్మల్ ఉంటే కనుక మీ గైనకాలజిస్ట్ మెడిసిన్స్ అనేది ప్రెగ్నెన్సీ సపోర్ట్కి అండ్ వైటమిన్స్, మల్టీవైటమిన్స్, సపోర్ట్ మెడిసిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ మెడిసిన్స్ మీకు రాయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ హార్ట్ బీట్ మానిటరింగ్ అనేది 9 to 10 వీక్స్ మధ్యలో ఇంకోసారి చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే మనకి యూజువల్గా రిస్క్ ఆఫ్ అబార్షన్స్ కానీ, మిస్డ్ అబార్షన్స్ కానీ, థ్రెటెండ్ అబార్షన్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే హార్ట్ బీట్ ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి మేజర్గా ఇవన్నీ 3 months లోపే జరుగుతుంది. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే రెగ్యులర్గా 2 వీక్స్కి ఒకసారి మానిటర్ చేయాలి. అండ్ 9 to 10 వీక్స్ మధ్యలో కూడా ఇంకో స్కాన్ అనేది చేయాలన్నమాట, ఫీటల్ వయబిలిటీ స్కాన్. ఆ స్కాన్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే స్కాన్ వచ్చి ఎన్టీఎన్ ఎన్బీ స్కాన్, అది 12 వీక్స్ తర్వాత చేయాలి. సో ఎన్టీఎన్ ఎన్బీ స్కాన్లో ఏంటి అంటే బేసిక్గా బేబీ యొక్క ముక్కు అండ్ మెడా పార్ట్ చూస్తానమాట. దీనివల్ల మనకి రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఎలా ఉంది బేబీ అండ్ క్రోమోజోమలీ నార్మల్ ఉందా లేదా అనేది మనకి అనాలిసిస్ అనేది చేయొచ్చు అనమాట. దాని తర్వాత మనకి డ్యూయల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ అని టెస్ట్ ఉంటాయి. సో బేసిక్గా దీంట్లో బేబీది క్రోమోజోమల్ స్క్రీనింగ్స్ చేస్తామన్నమాట. సో హార్ట్ బీట్ మానిటరింగ్ అనేది మనకి ఇనీషియల్ ఫస్ట్ 3 monthsలోనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎటువంటి అబార్షన్స్ అయినా కానీ ఫస్ట్ 3 monthsలో కామన్ కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి మనకి రెగ్యులర్ మానిటరింగ్ అనేది అవసరం పడుతుంది. సో మీరు కూడా లైక్ ఎవ్రీ 2 వీక్స్కి స్కాన్ చేయించుకోవడానికి మీ గైనకాలజిస్ట్కి కోఆపరేట్ చేస్తే లైక్ మనం ఈ అబార్షన్స్ అనేవి ప్రివెంట్ చేయవచ్చు. సో మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత హాస్పిటల్. అండ్ తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.